శిలాఫలకానికే పరిమితమైన టిట్కో ఇల్లు. కర్నూలు జిల్లా ఆదోని సిరుగుప్పకు వెళ్లే రహదారిలో నిర్మించిన టిట్కో ఇల్లు శిలాఫలకానికే పరిమితమయ్యాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం యొక్క శిలాఫలకాలు వేయడం, పార్టీ రంగులు పూయడం తప్ప ప్రజల సొంత ఇంటి కల నెరవేరేది లేదని, ప్రజలు మా సొంత ఇంటి కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూపులు చూస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇల్లు నడవడమే కష్టంగా ఉంది. చాలా ఇబ్బందికరంగా మారింది. ఇంటి బాడిగ కట్టాలంటేనే అప్పులు చేస్తున్నాం. టిట్కో ఇల్లు దగ్గర వెళ్లి చూసేసరికి తాగడానికి నీటి సదుపాయం లేదు, కరెంటు సదుపాయం లేదు, కనీసం ఇంట్లో వెళ్లాలన్న దారి లేదు. టిట్కో ఇల్లు చుట్టుపక్కల మొత్తం ముళ్ళ కంపలతో నిండిపోయాయి. వాటర్ ట్యాంక్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మంచినీటి సదుపాయమూ లేదు. పట్టాలు అందించిన లబ్ధిదారులు మా ఇల్లు చూపించండి అయ్యా అంటూ టిట్కో ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. టిట్కో ఇల్లు దగ్గరకు వెళితే ఇంకా మీ ఇల్లు పూర్తి కాలేదు, నిర్మాణం కాలేదంటూ సమాధానం ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం హయాంలో అయినా మా సొంత ఇంటి కల నెరవేరుతుందో లేదో అనుకుంటూ బాధితులు లబోదిబో అనుకుంటూ ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్తున్నారు. కరెంటు నెలకి 45 రూపాయలు. నీళ్ళ సౌకర్యం అంటే ఉంటుంటే కలిసిన ట్యాంక్, ఆ ట్యాంకే కట్టడం లేదంట. ఆ ట్యాంకే కట్టాలా చూడమ్మా. కర్నూలు జిల్లా ఆదోని అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. మేము ఇక్కడ టిట్కో ఇండ్లు కాడ ఉన్నాము. ఇక్కడ టిట్కో ఇండ్లు కాడ చాలా మంది బీద వాళ్ళు వచ్చి పోతున్నారు. అపార్ట్మెంట్ మాకు ఇస్తే మేము వచ్చి ఉంటామయ్యా, తొందరగా చేపేయండి అంటారు. ఇక్కడ అపార్ట్మెంట్ చూస్తే అసలు ముండ్ల కంపలతో నిండిపోయింది. మనుషులు నడవడానికి కూడా దారి లేకున్నట్లు అయిపోయింది. వాళ్ళ ఇంట్లో బాడిగా కట్టలేకున్న పరిస్థితి కూడా బీదవాళ్ళది ఉంది ఇక్కడ. కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేరు. కొంతమంది అయితే అసలు అపార్ట్మెంటే రాలేవంటున్నారు. వాళ్ళకైతే పట్టాలు అన్నీ సేల్డీట్ అన్నీ ఇచ్చినారు, కానీ వాళ్ళు కూడా వచ్చి తిరిగిపోతున్నారు. ఊకే తిరగడానికి తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కలర్లు కొట్టడానికే సరిపోతున్నారు. కానీ బీదవాళ్ళు ఎప్పుడు మేము వచ్చేది, మా అపార్ట్మెంట్లో ఎప్పుడు ఉండేది అని ఎదురు చూస్తున్నారు. తొందరగా అపార్ట్మెంట్ రెడీ చేస్తే మేము వచ్చి ఉంటామయ్యా అంటూ వేడుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వం తొందరగా రెడీ చేసిస్తే బీదవాళ్ళకి సొంతింటి కళ నెరవేరినట్లు ఉంటుంది. మాతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. రైట్. మీ పేరేగా? మా పేరు హైమావతి. హైమావతి, ఏం పని చేస్తున్నారు మీరు? మేము వంట పని కూలికి పోతున్నాము. వంట పని కూలి చేస్తుంటారు. ఇంకా ఎవరైనా ఏమైనా పని చేస్తారా మీ ఇంట్లో? మా ఇంట్లో లేదు సార్. పిల్లోడు అమాయకుడు ఉన్నాడు. ఏమి
ఒక పిల్లోడు వంట పని నాయనకి కూలి పనికి వస్తాడు. సరే అమ్మా, ఇప్పుడు ఇక్కడ వచ్చినారు కదా, అపార్ట్మెంట్ చూసారా మీది? అసలు లేదని చెప్తున్నారు సార్. ఇక్కడ మాది అయ్యలేదు కాలేదని చెప్తున్నారు. ఇంటికి 4-5 తూర్లు అయింది ఇక్కడికి రాబట్టి. 4-5 తూర్లు అయింది. 4-5 తూర్లు అయింది కానీ అపార్ట్మెంట్ లేదంట. లేదు, ఇది నంబరే వచ్చలేదు అంటున్నారు సార్. ఇంకా మీ నంబరే రాలేదు, ఇంకా రెడీ కాలేదు కాలేదు అని చెప్తున్నారు. మరి రెడీ అయితే మీరు వచ్చి ఉంటారు ఇక్కడ? ఉంటాం సార్. అక్కడ కూలి మాకు బాడీకి కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. బాడీ కట్టలేక చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అపార్ట్మెంట్ రెడీ చేసేస్తే మీరు వచ్చి ఉంటారు. ఉంటాం సార్ ఇక్కడే ఉంటారు. సరే. మీ పేరమ్మా? మా పేరు హైమావతి సార్. ఎక్కడ ఉంటారు? గణేష్ సర్కిల్. గణేష్ సర్కిల్ కాడ ఉంటారు. కిరాయి ఇంట్లో ఉంటాం. కిరాయి. మీ పేరమ్మా? శకుంతల సార్. శకుంతల. ఏమి ఇక్కడ అపార్ట్మెంట్ వచ్చిందా మీకు? మాకు వచ్చింది సార్. అంతా అపార్ట్మెంట్ ఏం బాగుంది. అంటే ఇంకా కరెంట్ మీటర్ కూర్చోపెట్టలేదు, నీళ్ళు రావటం లేదు, నీళ్ళు సౌకర్యం లేదు దాంట్లో. ఆడ అంత గడ్డి గిడ్డి అంతా పెరిగిపోయింది. పోవడానికి అసలు మనుషులు పోవడానికి దారి లేదు అక్కడ. అంత కొద్దిగా నీట్ చేపిస్తే, క్లీన్ చేపిస్తే, కరెంట్ అంతా చేపిస్తే మేము వచ్చి ఉంటాం సార్. ఆడ బాడీగా మేము సర్కిల్, గణేష్ సర్కిల్లో ఉన్నాం. బాడీ కట్టలేకుండా మేము ఆడ. మీరు ఏం పని చేస్తారమ్మా? మా ఆయన హోటల్లో పనిచేస్తారు సార్. మేము ఇంట్లోనే షాప్ పెట్టుకున్నాం. మేము ఎంత వస్తుంది డైలీ? డైలీ 250 వస్తుంది సార్. డైలీ 250 వస్తుంది. బాడీ ఇంట్లో ఉండాలి. బాడీ ఇంట్లో ఉన్నాం సార్. మేము ఇక్కడ అయితే వచ్చి ఉంటారు. వచ్చి ఉంటాం సార్. ఇచ్చితే మేము ఖచ్చితంగా వచ్చి ఉంటాం సార్. మేము. ఓకే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు శకుంతల సార్. శకుంతల. శకుంతల వాళ్ళు బాడీ ఇంట్లో ఉంటారు. గణేష్ సర్కిల్ కూడా బాడీ ఇంట్లో ఉంటామంటున్నారు. వాళ్ళ అపార్ట్మెంట్ రెడీ అయింది కానీ తాగడానికి నీళ్ళు లేవు, కరెంట్ సదుపాయం లేదు, నడవడానికి దారి లేదు. సరిగా చేసిస్తే బాగా ఉంటే మేము వచ్చి ఉంటాము అంటున్నారు. వాళ్ళు ఇల్లు గడవడమే కష్టం అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన హోటల్ లేబర్గా పనిచేస్తారు. మేము మా ఇంట్లో గడవడానికి కష్టం, ఇంకా బాడీగా యాడ్ కడతామయ్యా, మాకు సొంత ఇల్లు చూపిస్తే మేము వచ్చి ఉంటామంటున్నారు. కాబట్టి ప్రభుత్వం తొందరగా చర్య తీసుకొని తొందరగా చేసే ఇలాంటి బీద వాళ్ళకి సొంత ఇంటి కల నెరవేర్చినట్లుంటుంది. నా పేరు రాజశేఖర్, గరుడా న్యూస్ రిపోర్టర్.